బీసీల న్యాయమైన హక్కుల కోసం ప్రాణత్యాగానికి సిద్ధమని బీసీవై పార్టీ చీఫ్ రామచంద్ర యాదవ్ అన్నారు. మంగళగిరిలోని పూలే మండల భవన్ వేదికగా బీసీ ధర్మ దీక్ష పేరుతోటి ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సాక్షిగా అమరావతిలో బీసీలకు 1000 ఎకరాలు కేటాయింపు, బీసీ రక్షణ చట్టం వంటి 5 డిమాండ్లు నెరవేర్చాల్సిందే అని, బీసీల న్యాయమైన డిమాండ్ల సాధనే లక్ష్యంగా ప్రభుత్వం దిగివచ్చేదాకా తమ పోరాటం కొనసాగిస్తారని స్పష్టం చేశారు. దీక్షను భగ్నం చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కులగన్నపైన ప్రభుత్వ వంచనను ఎడగడతామంటున్న బీసీవై పార్టీ చీఫ్ రామచంద్ర యాదవ్ తోటి మా ప్రతినిధి సంతోష్ ఫేస్ టు ఫేస్. ఏపీలో బీసీల హక్కుల కోసం అయితే కనుక బీసీఐ పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ అయితే కనుక బీసీ ధర్మ దీక్ష చేపట్టడం కూడా జరుగుతోంది ఈ రోజు నుంచి. అయితే ప్రస్తుతం అసలు ఏమేమి హక్కులు కావాలని కోరుకుంటున్నారు, అసలు ఉన్నటువంటి ప్రభుత్వాలను ఏ విధంగా నిలదీయబోతున్నారు అన్న దానిపై అయితే ఇంకా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, ఈ ధర్మ దీక్ష పోరాటానికి కారణాలు ఏంటి? అసలు ఇప్పటి వరకు కూడా అనేక ప్రభుత్వాలు రావడం, ప్రభుత్వాలు బీసీలకి మేము అండగా ఉంటున్నాం, బీసీలు వెన్నెముక ఉంటున్నారంటూ కూడా చెప్తా ఉన్నారు. బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, బ్యాక్ బోన్ క్యాస్ట్ అని అంటున్నారు. ఏంటంటే ఈ పార్టీలు చెప్పేదంతా కూడా వాస్తవమే. బీసీలు ఈ పార్టీలకు వెన్నెముకే, కానీ బీసీలకు వీళ్ళు ఎప్పుడు వెన్నెముక కారు కదా. ఉన్న వెన్నెముకలను విరిచి గత 70 సంవత్సరాలు 79 సంవత్సరాల నుండి బీసీల యొక్క చెమట చుక్కలతోటి, బీసీల యొక్క ఓట్లతోటి అధికారాన్ని అనుభవించి బీసీలను అనగదొక్కే కార్యక్రమం చేస్తున్నారు, వంచే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఎక్కడో ఒక చోట తిరుగుబాటు మొదలవ్వాలి. కాబట్టి ఆ తిరుగుబాటే ఈరోజు బీసీ ధర్మదీక్ష అని చెప్తున్నాను. బీసీ ధర్మదీక్షకు కారణాలు మీ అందరికీ తెలుసు. బీసీలకు సంబంధించిన 5 ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం ముందుంచినప్పటికీ కూడా ప్రభుత్వము, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించడం లేదు. కాబట్టి ఈరోజు ఈ 5 ప్రధాన డిమాండ్లను నెరవేర్చేంత వరకు బీసీ ధర్మదీక్ష నిరాహార దీక్ష కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇందులో ప్రధానంగా ఈ 5 డిమాండ్లలో 4 డిమాండ్లు ప్రభుత్వం ఇచ్చిన హామీలు, అధికారం కోసము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలే, కానీ ఇందులో గొంతెమ్మ కోరికలు కాదు. ఈ 5 డిమాండ్లు కూడా న్యాయపరమైన డిమాండ్లు, తీర్చగలిగే డిమాండ్లు. కాబట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. నిర్ణయం తీసుకునేంత వరకు ఈ దీక్ష కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తాను. గతంలో కూడా మీరు బీసీల కొరకు అనేక పోరాటాలు చేశారు. అయితే బీసీలు అందరూ కూడా ఏకమయ్యి మీకు సపోర్ట్గా ఇస్తా ఉన్నారా? ఏ విధంగా ఇప్పుడు స్పందన వస్తుందండి? ఖచ్చితంగా ఈ బీసీ ధర్మ దీక్షకు కేవలం బీసీలు మాత్రమే కాదు, రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలు, ఈ పార్టీల ద్వారా అన్యాయానికి, దౌర్జన్యాలకు గురి అవుతున్న అన్ని వర్గాలు, వంచనకు గురవుతున్న అన్ని వర్గాలు కూడా మద్దతు ఇస్తారు. ఖచ్చితంగా డిమాండ్లు నెరవేర్చేంత వరకు కూడా ఈ దీక్ష కొనసాగుతుంది. కూటమి ప్రభుత్వం ఒక పక్క సంక్షేమం, అభివృద్ధి దిశగా అయితే కనుక ముందుకు వెళ్తున్నాం, ఎవరికి అన్యాయం చేయట్లేదు. ఒక పక్క రాజధాని అమరావతికి కూడా చట్టబద్ధత కల్పించాం, అభివృద్ధి దిశగా అయితే కనుక అన్ని ప్రాంతాలను తీసుకెళ్తున్నా ఉన్నాం. అదేవిధంగా ప్రజలకు కూడా సంక్షేమాన్ని అందిస్తున్నాం. అంటే దీనిలో ఒక కార్పొరేషన్లు ఏర్పాటు చేసాం, ప్రతి ఏదైతే కులానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కూడా కేటాయిస్తున్నామని కూడా చెప్తా ఉన్నారు. అంటే దీని ప్రభుత్వం చెప్పే అభివృద్ధి బహుశా అది వాళ్ళ కుటుంబాలకు సంబంధించిందో, లేదంటే వాళ్ళ పార్టీకి సంబంధించిందో, వాళ్ళ పార్టీ నాయకులకు సంబంధించిన అభివృద్ధే కానీ ఈ రాష్ట్రానికి సంబంధించింది కాదు. ఈ రాష్ట్రానికి సంబంధించిన రైతాంగానికి సంబంధించింది కాదు, యువతకు సంబంధించింది కాదు, బీసీలకు సంబంధించింది కాదు, దళితులకు సంబంధించింది కాదు. కేవలము రాష్ట్రాన్ని, రాష్ట్ర సంపదను పందికొక్కుల్లాగా దోపిడీ చేసి ఈరోజు అవినీతి చేసే కార్యక్రమం అభివృద్ధి అనుకుంటే అది మీ మూర్ఖత్వం తప్ప మరొకటి కాదు. ఖచ్చితంగా భవిష్యత్తులో మీ తప్పుడు హామీలను, అదేవిధంగా మీ వంచనకు ఎదురు తిరిగే రోజులు, ప్రజలు ఎదురు తిరిగే రోజులు వస్తాయి. అలాంటి పరిస్థితులు రాకముందే ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కళ్ళు తెరవాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా మేము కార్పొరేషన్లు పెట్టాము, పదవులు ఇచ్చామని చెప్పుకునే ముఖ్యమంత్రి గారు ఈ కార్పొరేషన్లకు నిధులు ఎందుకు ఇవ్వడం లేదు? మీరిచ్చే కార్పొరేషన్ వల్ల మీ పార్టీ కార్యకర్తలకు ఉద్యోగ అవకాశాలు కల్పించినట్టు, లేదంటే ఒక కుర్చీ ఇచ్చినట్టుంటుంది తప్ప ఈ జాతికి కానీ బీసీ సామాజిక వర్గానికి కానీ ఒరిగేది ఏమీ లేదనే విషయాన్ని గుర్తించి మీరు చెప్పే మాయమాటలు, మీరు చేసే కుట్రలను నమ్మడానికి బీసీలు కానీ దళితులు కానీ ఏ సామాజిక వర్గము ఈ రాష్ట్రంలో సిద్ధంగా లేదు అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కొరకు అమరజీవి పొట్టి శ్రీరాములు సైతం కూడా గతంలో మనకి ఏదైతే ఇటు నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది, ఇప్పుడు బీసీల కొరకు మీరు చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు బీసీలకి మీరు ఏం సందేశాన్ని అయితే ఇస్తున్నారు? నేను ఇవ్వాల్సిన సందేశము చాలా స్పష్టంగా ఉంది. బీసీలలో ఐక్యత వచ్చింది.
చైతన్యం వచ్చింది. ఈ 5 డిమాండ్లు నెరవేరేంత వరకు ఈ దీక్ష కొనసాగుతుంది. ఇది మొత్తంగా ఏదైతే బీసీల హక్కుల కోసం అయితే కనుక పరిరక్షణ కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తున్నామో అంటూ కూడా ఇటు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మహేష్తో సంతోష్, రాజ్ న్యూస్, మంగళగిరి బీసీవై పార్టీ ఆఫీస్.